నువ్వేదో లవ్ అది ఇది అని చెప్పి అంటున్నావు, కానీ మోసగాడమ్మా, నీకు తెలియదమ్మా, నిన్ను ట్రాప్ చేశాడమ్మా వాడంటే. స్టేషన్ పోయి ఏం చెప్పిందో తెలుసా? మా అమ్మ మా నాన్న వల్ల నాకు ప్రాణాపాయం ఉందండి. ఎందుకమ్మా? ఇన్నాళ్ళు ప్రాణాపాయం ఉంటే మరి ఎప్పుడో సావగొట్టేవాళ్ళుగమ్మా, ఇన్నాళ్ళు ఎందుకు బతికిచ్చారమ్మంటే, కాదండి, ఇప్పుడు నేను ఆ అబ్బాయిని లవ్ చేశానని మాకు ప్రాణగండం ఉందండి. ఎవరి మీద పెడతావమ్మా? మా అమ్మ మా నాన్న మీద. ఇన్నాళ్ళు నిన్ను పెంచి పెద్ద చేసి నీకు మంచి సలహాలు చెప్పి నీకు అన్నం ఇచ్చి వస్త్రం ఇచ్చి పైసలు పెట్టి చదివిచ్చి నిన్ను ఒక పొజిషన్కి తీసుకొస్తే బుద్ధి లేకుండా స్టేషన్కి పోయి తల్లిదండ్రి మీద చెప్తావా వాళ్ళ వల్ల ప్రాణాపాయం ఉందని? నిజంగా నీకు దమ్ముంటే సరే, ప్రేమించావు కాదంటల్లా, ఇష్టపడ్డావు కాదంటల్లా, వాడికి చెప్పు, ఆ వెధవాయికి చెప్పు, ఒరే వెధవా, సరే నన్ను ప్రేమించావు, లవ్ చేస్తానన్న ఏదో తగలబడ్డావు, ముందు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడరా గాలి ఎదవా, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడరా, నువ్వు నిలబడు, నీ కెరియర్ని మంచిగా ప్లాన్ చేయి, నేను కూడా చదువుతా, నువ్వు కూడా చదువు, ఒక కొలిక్కొద్దాం. ఇప్పుడు లవ్ వచ్చిందని పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటే పుట్టిన వాళ్ళకి ఏం చేస్తావురా? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, నా కాళ్ళ మీద నేను నిలబడతా, నేను చదువుతా, నేను ఒకటి సాధిస్తా, నువ్వు ఒకటి సాధించు. నువ్వు పొజిషన్లోకి వచ్చినాక నీ ఫ్యామిలీ నీ మాట వింటది, నా ఫ్యామిలీ నా మాట వింటది. ఎందుకంటే పిల్లలు వాళ్ళ కెరియర్ని చక్కగా డిజైన్ చేసుకున్నారు, వాళ్ళు తమ లైఫ్ని ఎలా నడిపించుకోవాలో వాళ్ళకి తెలిసింది. కాబట్టి వాళ్ళకి పొరపాటు నిర్ణయం చేయరు. వాళ్ళ నిర్ణయంతో మనం ఏకీభవిద్దామని నీ ఫ్యామిలీ మెంబర్స్ నీ మాట సపోర్ట్ చేసే స్థాయికి ఎదుగో. నీకు దమ్ముంటే ఎదిగి ఆ తర్వాత వెళ్ళి నిలబడు నీ తల్లిదండ్రి ముందమ్మా, నేను ఫలానా వాడిని ఇష్టపడ్డాను, లేదా నేను ఫలానా దాన్ని ఇష్టపడ్డాను అని చెప్పి నువ్వు చెప్పు. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. 1 ఏడు కాకపోతే 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు నిరీక్షించి పెద్దల ఆమోదంతో చేసుకో, అది ఒరిజినల్. అంతేగాని నీకు నాకు ఆవేశం వచ్చింది, ఏది మీ ఇంటి ఒప్పుకోవట్లేదా, మా ఇంటి ఒప్పుకోవట్లేదా, నీకు మొన్న నేగ 18 నిండింది, నాకు మొన్న నేగ 21 నిండింది, ఇంకా మనం మేజర్లం, మనం లేచిపోదాం, వాళ్ళే సచ్చినట్టు పెళ్లి చేస్తారు అంటే అనకూడదు. నేను ఇక దేవునికి స్తోత్రం. ఎవరు నాశనం అవుతారు? అప్పుడు వచ్చి పుట్టింటి మీద పడిద్ది పడి ఫస్ట్ వాళ్ళ చేత వీళ్ళ చేత రాయబారాలు పంపించిద్ది. పిల్ల ఏదో తెలుసో తెలియకో, పిల్లగాడు ఏదో తెలుసో తెలియకో తప్పు చేశారు అనుకో, ఆంతును వదిలేస్తారా? దగ్గరికి తీయొద్దు. తల్లిదండ్రి ప్రేమ అంటే క్షమించాలిగా, అందులో యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు అంటగా క్షమించాలిగా. కానీ రాయబారాలు పంపించి చిన్నంగా కొంపలోకి ఎంట్రీ ఇస్తారు. ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు వాళ్ళు బతికితే పర్వాలా, మళ్ళా వాడు చేసే టార్చర్ అంతా చెబుతుంటుంది. దరిద్రపతి దయ్యమోహందే. నేను ఎవడు చేసుకోమన్నాడు? మేము ఆ రోజు అంతసేటు మొత్తుకొని చెబుతుంటే నువ్వు ఎందుకు బరి తెగించి అడుగులేసావు? అందరూ నడమంతరంగా ఊరేగి మళ్ళీ ఇప్పుడు వచ్చి నన్ను దంతున్నాడు, నన్ను లాగుతున్నాడు, నాకు అన్నం పెట్టట్లేదు, నాకు వస్త్రం ఎట్లంటే ఎందుకు వచ్చావు? దెయ్యమోహం దానా, ఎందుకు వచ్చావు? తెలిసి తెలియక తప్పు చేశాను అనుకో, పగ తీర్చుకుంటారా ఏంది? నేను చెప్పే స్టోరీ 1 ఇల్లు 2 ఇల్లు 100 ఇల్లు 1000 ఇల్లు కాదా బాయ్, లక్షల కుటుంబాల గొడవ ఇది. అప్పుడు తండ్రి అంటాడు, నేను చెప్తానే ఉన్నాగా, సరే వాడు అంత పోటుగాడైతే వాడిని నిలబెట్టుకొని వాడి లైఫ్ ఏదో వాడిని సెటిల్ అవుని ఆ తర్వాత చూద్దాం అన్నాగా. ఆగావే నువ్వు? ఆగావా? లవ్వు కొవ్వు అనుకుంటా పరిగెత్తావు, సావు అని. ఏనంటే వాళ్ళ అమ్మంటది, పిల్లేదో చెయ్యక ఒక్క పొరపాటు చేసింది అనుకో, అంతను కడుపులో పెట్టుకుని అంత సాధిస్తావా అని ఇక ఏముంటుంది కదా ఛార్జింగ్ డౌన్ చేయడానికి. టార్చర్ తల్లిదండ్రికి నరకం. ఎందుకు? వాళ్ళకి తెలుసు తేడా అని, వాళ్ళు ముందే చెప్పారు. ఇలా ఈరోజు చెప్తున్నా, నేను ఈ మాటలు మాట్లాడుతుంటే ఎప్పటికీ లేచిపోయి పెళ్లి చేసిన వాళ్ళందరికీ మంట మండుతుంటుంది.
మంట మడితే నీళ్లు పోసుకోవటం చేయగలిగింది ఏం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న వాళ్ళకి ఇంకా మండుతూ ఉంటుంది. మండితే మండని, అందుకే ఆ ఛానల్ పెట్టొద్దని చెప్పేది నేను. మార్చుకో, మార్చుకో, దేబ్రహ్మహందన మార్చుకో. ధ్యానం చేసేది ఎవరికి? రేపు నీకే. మార్చుకోరా దేబ్రహ్మహోడా, రేపు నీకైద్ది.